రామ్మోహన్ నాయుడు గారు అయితే రామారావు గారు కొంత కవరప్ చేసినా కానీ పొలిటికల్గా ఈ మధ్యకాలంలో పేర్ని నాని వ్యాఖ్యలు నేను చాలా తెలియగలడు అన్నాను కదా, ఇప్పుడు తింగరోళ్ళలాగా మాట్లాడుతున్నాడని అర్థమవుతుంది. అంటే ప్రతిసారి దొరికిపోతూ, ఒకసారి ఏమో ఆల్రెడీ ఆయన బియ్యం కేసులో దొరికిపోయి స్టోర్ బియ్యం కేసులో అదే పబ్లిక్ సంబంధించినటువంటి ఒప్పుకుంటూనే అదేదో తనకు తెలియకుండా జరిగిందని, అది తన భార్య మీద ఉండటంతో చంద్రబాబు నాయుడు గారు పెద్ద మంచి చేసుకొని అరెస్ట్ దాకా వెళ్ళొద్దని చెప్పేసి వారించారని, అప్పుడు మాత్రం నచ్చుతారు. అంటే తన దాకా వచ్చేసరికి నచ్చుతారు. ఏంటి, మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, లేడీస్ జోలికి ఎందుకు వెళ్తారు అని చెప్పేసి అప్పుడు మాత్రం. ఇక మిగిలిన టైంలో ఇంకేం అటువంటి ఏం గుర్తుండవు. అసలు అలా వదిలేయటమే ఇక్కడ దాకా తీసుకొస్తుంది. దీన్ని చేతకానితనంగా చెప్తున్నారు మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే. సో దానికి తగ్గట్టుగా ఎంత దాకైనా మాట్లాడతాము, ఎవరినైనా ఏమైనా అంటామనేది దానికి ఇది పరాకాష్ట. ఇకపోతే ఈరోజు లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారి గారిని వెళ్ళాడని, మరి బండ్ల గణేష్ కూడా వెళ్ళుంటాడు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే బండ్ల గణేష్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ యొక్క గుడ్ బుక్స్లో ఉందామని ఆ తాపత్రయపడుతుంటాడు. కొద్దిగా ఓవర్ యాక్షన్ లాగా కూడా కనపడుతుంటుంది. ఈరోజు మొత్తానికి పని అయితే ఏంటంటే మంచి పని చేశాడు, వెళ్ళి పరామర్శించి ఒక 5 లక్షలు ఇచ్చాడట. అది కూడా కారణం నేను ఈరోజు టాపిక్ని తీసుకోవడానికి. 2 days 3 days బ్యాక్ అయినా కానీ ఇదేదో బండ్ల గణేష్ వెళ్ళాడు అతనే పెద్ద స్టార్ అని కాదు, ఒక మంచి పని జరిగింది, ఆ ఫ్యామిలీకి కొంత భరోసాగా ఉంది కదా అని చెప్పేసి దీన్ని మరోసారి నేను తీసుకున్నాను. మరోసారి ఇన్ ద సెన్స్ తీసుకోవాల్సి వచ్చింది, ఇది మిస్ అయ్యామని చెప్పేసి. ఇకపోతే ఆ తల్లిదండ్రులు డిమాండ్ కూడా చేశారు, ఇప్పటివరకు అయితే సారీ చెప్పలేదు పేర్ని నాని. మరి ఇకపోతే ఆయన కంపారిజన్ ఎవరితో చేశారండి? ఇక్కడ చనిపోయినటువంటి ఒక కాపు సామాజిక వర్గం జనసేన పార్టీ ఫ్యామిలీ అంటున్నారు. కానీ ఆ కుర్రోడు జనసేన పార్టీ అనేది కూడా గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే ఆ కుర్రోడు చాలా జులాయిగా, రౌడీతనంగా 23 కేసులు, ఒక తీవ్రమైన కేసుల్లో ఇరుక్కొని ఉన్నాడు. వారి ఫ్యామిలీని కూడా పెద్దగా అతను చేసిన పనులను ఓపెన్గానే ఒప్పుకుంటున్నారు. ఆయన మామగా, అతని మామూలు గారు ఇంత జరిగిన తర్వాత కూడా ఆ కుర్రోడు దారి తప్పాడు, ఇవాళ కాకపోతే రేపైనా కానీ ఎవరో ఒకరి చేతిలో ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహిస్తూనే ఉన్నాము అని. అట్ ది సేమ్ టైం మేము కూడా పోలీసుల చర్యని తీవ్రంగా ఖండించాం కూడా. గత 2-3 రోజుల్లో మేము డిబేట్లు చేసినప్పుడు ఎవరికి ఆ హక్కు లేదు, చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు ఓన్లీ న్యాయస్థానాలకే ఉంటుంది, శిక్షలు వేసే హక్కు. కాబట్టి అటువంటి వ్యక్తితో పోల్చడం అనేది, ఒక రౌడీ షీటర్గా ఉన్నటువంటి వ్యక్తి, అఫ్కోర్స్ ఇప్పుడు అతను లేడని ఆల్మోస్ట్ నిర్ధారణకు వచ్చేసారు, చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదేమో, కానీ అతను అలా పోల్చాడు. మరి అదేం రాజకీయ పరిణితి అనేది అర్థం కానటువంటి అంశం. కానీ అతను మర్చిపోయిన అంశం ఏంటంటే ఢిల్లీ టు హన్మకొండ వరంగల్ ఆ పరామర్శ, అదే రోజు ఈవినింగ్ అమరావతి రాగానే అటు సింగపూర్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారితో 1.5 గంటల పాటు ఇదే అంశం, ఈ కృష్ణలంకలో లాకప్ డెత్ అంశం మీద అదే రోజు కూర్చోవడం జరిగింది. ఎక్కడ టైం వేస్ట్ ఏం లేదు. ఎక్కడ పేర్ని నాని గారు ఆ యాంగిల్ కూడా ఎందుకు మర్చిపోయాడు అర్థం కావడం లేదు. వాట్ ఈస్ ఏ రామ్మోహన్ నాయుడు గారు? ఖచ్చితంగా సార్, మంచి కూడా చెప్పడం జరిగింది సార్. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులకు కానీ ఒక సజెషన్ అయితే చేయాలనుకుంటున్నాను సార్. ఈ సందర్భంగా కార్యకర్త వల్ల ఒక 10 ఓట్లు వస్తే పేర్ని నాని వల్ల 100 ఓట్లు పోతాయి సార్. ఎందుకంటే ఇంత అనకూడదు సంస్కారం లేని ఒక పొలిటికల్ లీడర్ ఎవరైనా వైసీపీ పార్టీలో ఉన్నారంటే అది ఓన్లీ పేర్ని నాని చెప్పుకోవడం నాకు ఎటువంటి అతిశయక్తి లేదు. అదే చరిస్మా ఈ రోజు వాళ్ళ బిడ్డ, వాళ్ళ అబ్బాయికి కూడా అదే చరిస్మా వచ్చిందనడంలో ఈ రోజు చాలా మంది చెప్తున్నారు. ఇంకా పేర్ని నాని కోసం తెలుసుకోవాలనుకుంటే గన్నవరం శాసనసభ్యులైనటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారిని అడిగితే పేర్ని నాని గారి తాలూకా బయోడేటా, ఆయన తాలూకా స్టోరీలన్నీ బయటికి చెప్తారు. ఆయన ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారో ఏమేమి ఇవ్వాలి అవన్నీ వాళ్ళ వ్యక్తిగతం నాకు అనవసరం. అయితే ఇక్కడ ఒకటి మాత్రం మనం మాట్లాడుకోవాలి సార్. నిరంజన్ అనే వ్యక్తి, 17 సంవత్సరాల వయసున్న నిరంజన్ అనే వ్యక్తి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుంటే ఒక అగ్ర కథానాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు హనుమకొండ వెళ్ళి హనుమాన్ నగర్ హనుమకొండ వెళ్ళి ఆ బిడ్డను పరామర్శించడానికి వెళ్తే ఆ బిడ్డకు అవసరమైన శాంసంగ్ ఏదైతే ట్యాబ్, అలాగే అతనికి ఏదైతే అవసరమైన
కొన్ని వస్తువులు ప్రేమతో ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారు లాగా ఈ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఒక డిప్యూటీ సీఎం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఈ రోజు రాజకీయం చేస్తున్నారు సార్. గతంలో కూడా 2-3 హీరోలు అగ్ర కథానాయకులు కొంతమంది ఇలాగే పరిస్థితి బాగోకపోతే వెళ్లి కలవడం జరిగింది సార్. ఆ వారిని కామెంట్ చేయలేని ఈ రోజు వైసీపీ పార్టీ వారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేశారనేది 5 కోట్ల మందికి తెలుసు. అయితే ఇక్కడ ఒకటి, దీన్ని ఎప్పుడు కూడా రాజకీయ పరంగా చూడకూడదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ రోజు ఆయన ఉంటూ ఢిల్లీలో ఆయన చేసుకున్న జనసేన కార్యక్రమం తర్వాత నిరంజన్ గారి ఇంటికి వెళ్ళడం, తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టు విజయవాడ అమరావతిలో సీఎం గారి ఇంట్లో కూర్చొని ఇదే సాయికృష్ణ గారి ఇష్యూ మీద మాట్లాడడం, చట్టం ఎందుకు ఎవరికి చుట్టం కాదు ఎందుకు తీసుకున్నారని చెప్పి దీని మీద ఎంక్వైరీ చేయడం, ఈరోజు పోలీస్ వ్యవస్థల్లో కూడా అనేక మార్పులు తీసుకురావడం కార్యాచరణలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. ఏదేమైనా సరే బండ్ల గణేష్ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి చాలా సుపరిచితులు. ఆ రోజే మాటల్లో పర్యటనల అనంతరం కూడా బండ్ల గణేష్ మరియు ఫైన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రముఖులు సంస్థల ద్వారా వచ్చి బయటకు వచ్చి కుటుంబంలో ఎవరైతే ఇప్పుడు బాధపడుతున్న కుటుంబంతో మరింత ఆర్థిక సాయం అందించాలని చెప్పే ఆలోచనతో బండ్ల గణేష్ తర్వాత కొంతమందికి చెప్పడం జరిగింది సార్. 40 నిమిషాల పాటు నిరంజన వారి ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్. సార్ ఈ రోజు పేరు నాని అన్న వ్యక్తి ఒక ప్రజలు ఎన్నుకున్న ఒక వ్యక్తి ఎవడో అనే ఒక సంబోధించాడంటే చాలా సిగ్గుచేటు సార్. ఇది వైసీపీ పార్టీ వారికి చాలా సిగ్గుచేటు సార్. నేను వైసీపీ వారికి ఒకటే అడుగుతున్నా, దయచేసి వీళ్ళ భావ ఉద్వేగాలు ఏదైనా ఉంటే మనసులో పెట్టుకోమన్నాడు సార్. ఖచ్చితంగా ప్రజల్లోకి రేపు ఓటు అడగడానికి వెళ్ళేటప్పుడు ఒక మంచితనంగా మాట్లాడాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంది. నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడడం అసలు ఏం సార్, ఇది ఎటువైపు వెళ్ళిపోతుంది సార్, నాకు అర్థం కావట్లేదు సార్. సభ్య సమాజం ఈరోజు సిగ్గుపడే పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. ఇప్పుడు సాయికృష్ణ అన్న వ్యక్తి ఖచ్చితంగా సాయికృష్ణ అన్న వ్యక్తి కుటుంబాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. అతను ఎటువంటి వ్యక్తి అయినా సరే దాన్ని మనం పరిగణలో తీసుకొని వీళ్ళ చేతుల్లో తీసుకొని అతన్ని అలా చేయడం అనేది 100% అది రాంగ్. మేము కూడా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబాన్ని పిలిపించి మాట్లాడడం జరిగింది, వాళ్ళకి భరోసా కల్పించడం దాని జరిగింది. దీని మీద స్పెషల్ టీం వేయడం జరిగింది. ఇప్పుడు అతను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ ఒకటే కాకుండా సస్పెండ్ మాత్రమే సరిపోదని చెప్పి తనకి ఏదైనా శిక్ష పడాలని చెప్పి ఈ రోజు వేరే ఆలోచనలు కూడా ఈ రోజు ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయంటే ఒకసారి ఆలోచన చేయాలి. కానీ సాయికృష్ణ గతంలో చేసిన అనేకమైన నేరాలు ఘోరాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు, విజయవాడ మొత్తం తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా శవ రాజకీయాలు చేయాలంటే మాత్రం ఈ రోజు ఎవరికి ఇంత శవ రాజకీయాలు చూడడం నేను ఎక్కడో చూడలేదు సార్. మరి ఇదే నిరంజన్ కూడా ఒక మామూలు వ్యక్తే కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి తెలంగాణలో నిరంజన్ గారిని కూడా పలకరించవచ్చు, తప్పేవి కాదు. కానీ ఎక్కడ శవం కనబడితే ఆ శవం దగ్గరికి వెళ్ళిపోయి శవరాజకీయాలు చేయాల్సిన అవసరం అయితే పవన్ కళ్యాణ్ గారికి లేదు. నేను నిజంగా పవన్ కళ్యాణ్ గారిని చాలా అభినందిస్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా అభిమానిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా బయటికి రావాలి సార్. ప్రజలు అటు తెలంగాణ అవ్వచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, నిజంగా అభిమానం ఉన్నోడికి కష్టం కలిగితే రాజకీయాలకు అతీతంగా అభిమానిని పలకరించి అభిమాని తాలూకా కష్టాలు తెలుసుకున్నప్పుడే అది నిజమైన అగ్ర కథానాయకుడు అవుతాడు. అటువంటి చరిష్మా అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి వస్తుంది. అదే చరిష్మా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఇతరత్ర బాలయ్య బాబు గారు కానీ బాలకృష్ణ గారు కూడా మీరు చూశారు. అనేక సందర్భాల్లో వీడియో కాల్స్ లో పేషెంట్స్ తో మాట్లాడడం లేకపోతే అభిమానులు అక్కడ పంపించడం, వాళ్ళ కష్టాలు తీర్చడం కూడా మనం చూసాం. అలాగే అనేక మంది అగ్ర కథానాయకులు వెళ్తున్నారు. ఈ రోజు మార్పు అనేది వచ్చింది సార్. హీరోల్లో కూడా మార్పు వచ్చింది. ఖచ్చితంగా దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. దీన్ని ఒక మంచి శుభపరిణంగానే మనం చూడాలి, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ. నేను దీన్ని అయితే పూర్తిగా ఖండిస్తున్నాను. పేరు నాని గారి వల్ల మాత్రం కాదు సార్, ఖచ్చితంగా చెప్తున్నాను. వైసీపీ పార్టీకి ఖచ్చితంగా పేరు నాని గారి వల్ల ఓట్లు కలిసి రావు. ఇప్పుడు కనీసం 11 సీట్లను వచ్చే ఇలాంటి పేరు నాని వల్ల నోరు అదుపులో పెట్టుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో 5 సీట్లు కూడా రావు సార్. ఇది ఖచ్చితంగా చెప్పగలను. రైట్, ఓకే.